పశ్చిమ బెంగాల్లో రాజకీయ సంచలన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో ఫైట్ కి దిగారు. ఈడీ సోదాలు చేస్తుండగా ఆవేశంతో నేరుగా అడ్డుకోబోయిన ఆమె అక్కడే నిరసనకు దిగారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా ఐపాక్ కార్యాలయంపై ఈడీ రైడ్ చేసింది. అయితే ఐపాక్ కార్యాలయంలోని తృణమూల్ పార్టీ డేటాను ఎత్తుకుపోయేందుకు ఈడీ ప్రయత్నమని మమత ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటోందంటూ మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు కంటే రాజకీయ ప్రతీకారమే వారి లక్ష్యమంటూ కోల్కతా వీధుల్లో తృణమూల్ నిరసనలు చేపట్టింది. అసలు ఏంటా బొగ్గు కుంభకోణం, దానికి ఐపాక్ కు ఏంటి సంబంధం? ఈడీ ఆ ఐపాక్ పై రైడ్ చేస్తే మమతకు వచ్చిన బాధేంటి? వాచ్ ది స్టోరీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డైరెక్ట్గా తలపడ్డారు. బెంగాల్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి రాజకీయ సంప్రదింపుల సంస్థ భారతీయ రాజకీయ కార్యాచరణ కమిటీ ఐపాక్ కార్యాలయంలో దాని సహవ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. కోల్కతాలో జరిగిన ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్న జైన్ను కేంద్ర సర్కార్ కావాలనే లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. సోదాల సమాచారం తెలియగానే మమత జైన్ నివాసానికి వెళ్లి ఈడీ వర్గాల ఎదుట నిరసన తెలిపారు. ఐపాక్ కార్యాలయంలో తమ పార్టీకి అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించిన కీలకమైన సమాచారం అంతా ఉందని, దానిని ఎత్తుకుపోయేందుకే ఈడీ వచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని గంటల సేపు అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఆవిర్వహించిన ఐపాక్ బెంగాల్లో తృణమూల్ పార్టీ ఐటీ ప్రచార బాధ్యతల్ని చూస్తోంది. బెంగాల్లోని ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ మైన్స్లో 100 కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు 2020లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. స్థానిక వ్యాపారి అనూప్ మాఝీ అలియాస్ లాలా దీనిలో ప్రధాన నిందితుడు. ఇదే కేసులో తృణమూల్ ఎంపీ మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గతంలోనే ఈడీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న ఐపాక్ కార్యాలయంలో అలాగే ఢిల్లీలోని 4 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐపాక్కు చెందిన ఇండియన్ పిఏసి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటినా చేరుకున్నారు. అప్పటికే అక్కడ డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులంతా ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. భవనంలోకి ఎవరు కూడా రాకపోకలు చేయకుండా కేంద్ర బలగాలు ఆ ప్రాంగణాన్ని సీజ్ చేశాయి. బలగాలతో ఘర్షణ పడకుండా సాధారణ సందర్శకులు వెళ్లే లిఫ్ట్లో ఒక సీఎం నేరుగా 11వ అంతస్తులోని ఐపాక్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజకీయ ఉద్దేశాలతో సోదాలు చేస్తున్నారని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మా పార్టీ పత్రాలను, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం సైతం ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను అని ఆమె విలేకరులకు చెప్పారు. హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లు, అభ్యర్థుల జాబితాలు, అంతర్గత వ్యూహ పత్రాలను కూడా తీసుకుపోయేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు. తమ సమాచారాన్ని కాపీ చేసుకున్నారని, ఇది నేరమని చెప్పారు. సమాచారాన్ని తాము పోగొట్టుకుంటే మళ్ళీ సేకరించుకునేలోగా ఎన్నికలు అయిపోతాయన్నారు. ఒక రాజకీయ పార్టీ సమాచారాన్ని సేకరించడం ఈడీ విధుల్లో భాగమా? నిజానికి అతిపెద్ద దొంగల పార్టీ భాజపా. దర్యాప్తు సంస్థలు భాజపా నేతలకు ఎందుకని నోటీసులు ఇవ్వవు?
ఈడీ సోదాలకు ప్రతీకారంగా భాజపా కార్యాలయాలపై మేం దాడి చేస్తే ఏమవుతుంది? మా సంయమనాన్ని చేతకానితనంగా భావించొద్దని తీవ్ర స్వరంతో ఆమె హెచ్చరించారు. తన నాయకత్వంలో కోల్కతాలో 5 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరుగుతుందని ప్రకటించారు. తనను అడ్డగిస్తే తగిన రీతిలో స్పందిస్తానన్నారు. రాజకీయ వైరంతోనే సోదాలు చేస్తున్నారని, విపక్షాలను బెదిరించడానికి రాజ్యాంగ సంస్థల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుర్వినియోగపరుస్తున్నారని మమత ఆరోపించారు. దేశాన్ని రక్షించడం చేత కాకపోయినా ఎన్నికల ముందు విపక్షాల్ని వేధించడానికి దర్యాప్తు సంస్థల్ని ఆయన పంపుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యాలయానికి జైన్ వచ్చాక ఆమె అక్కడి నుంచి వెళ్లారు. ఓ ఆకుపచ్చని ఫోల్డర్ను చేతిలో పట్టుకొని బయటికి వచ్చారు. ఆమె ఆ కార్యాలయంలో ఉండగానే పలు దస్త్రాలను అక్కడి నుంచి తెచ్చి సీఎం వాహనంలో ఉంచినట్లు తెలుస్తోంది. కుంభకోణంలో ఆధారాల ప్రకారమే తాము వెళ్లామని, రాజకీయాలతో సంబంధం లేదని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని కంప్యూటర్లను, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపాయి. సోదాల సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు తమ నివాసంలో చోరీ అయ్యాయని ప్రతీక్ జైన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. తమ దర్యాప్తునకు అడ్డంకులు కల్పిస్తున్న వారిపై పిటిషన్ వేసేందుకు కోల్కతా హైకోర్టు అనుమతిని సంస్థ కోరింది. ఆటంకం కలగకుండా విచారణ సాగేలా ఆదేశాలు ఇవ్వాలంది. సోదాలను ప్రశ్నిస్తూ ఐపాక్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. వాటి చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈడీ సోదాలు జరుగుతుండగా ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత భాజపా నాయకుడు సువేందు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఒక కార్పొరేట్ సంస్థలో సోదాలు జరిగితే మమతకు ఉలికిపాటు ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా ప్రశ్నించారు. తృణమూల్ అగ్రనేతల కోసం భారీగా డబ్బుల వసూలలో ఆ కంపెనీకి పాత్ర ఉందని ఆరోపించారు. ఈడీ దర్యాప్తు చివరకు తన ఇంటి తలుపు తడుతుందని తెలిసి మమత అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజపా ఆరోపించింది. ఆమె తీరు సీఎం పదవికి తగినట్లు లేదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పునవాలా ఢిల్లీలో చెప్పారు.